ఇగో పచ్చి మామిడికాయతోని మేము రోటి పచ్చడి చేసుకుంటాం. పచ్చి మామిడికాయతోని మా విధానం చూడండి. ఈ ఉగాది రోజు మా అత్తమ్మ కూడా చేస్తుంది. మెంతులు ఆవాలు ఎంచుకున్నా, జర ఎంచుకోవాలి. జీలకర్ర ఒక చెంచా, అవి సగం సగం చెంచా, ఇవి దంచుకోవాలి. ఈ విధంగా ఎల్లిపాయలు ఒక గడ్డ 10-15 గల్ల, ఇవి దంచినాక ఇవి వేసుకోవాలి. ఇవి పచ్చి మామిడికాయ ముక్కలు. ఇది దంచుడు పచ్చడి, రోటి పచ్చడి అన్నట్టు. వేసుకున్నారా దొడ్డుప్పు, దొడ్డుప్పు వేసుకున్నా చెంచా, ఇంట్లో పట్టినంత. ఇవి ముక్కలు అన్నీ వేసుకుంటాము. పొట్టుతోనే వేసుకుంటాము. ఇవాళ ఒక్కనాడు పొట్టుతోనే వేసుకుంటాము. ఇది ఆడ తర్వాత పొట్టు కూడా తీసేసుకుంటాం, కానీ మేము పొట్టుతోనే వేస్తాం. ఇట్లా దంచుకోవాలి. మంచిగా దంచుకోవాలి. ఈ విధంగా సన్నగా. పసుపు వేసుకోవాలి. పసుపు పోయినంత కారం వేసుకోండి. నేనైతే చెంచాడు వేస్తాను. అన్నీ పడ్డాయి ఇంట్లో. ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి అన్నీ పడ్డాయి. మంచిగా దంచుకోవాలి. ఇవన్నీ కలిసేదాకా ఇట్లా ఈ విధంగా. సైజు ఉంటుంది ఇది. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. ఇక అన్నీ మంచిగానే ఉంటాయి. అందరూ కమాన్ వేసుకుంటాం కదా, అన్నీ బాగానే. ఈ విధంగా దంచుకోవాలి. ఇక ఎంత మంచిగా అయింది చూడు. చాలా టేస్ట్గా ఉంటుంది. దంచుడు కదా, రోటి పచ్చడి కదా, చాలా బాగుంటుంది. 1 వీక్ దాకా ఉంటుంది. వారం రోజులు ఉంటుంది. ఇల్లు ఏం పడలే కదా, ఇల్లు అన్నీ నీళ్ళ సుక్క లేదు కదా, మామిడికాయనే. వారం రోజుల దాకా ఉంటుంది. మంచిగా పోసి పెట్టుకోవాలి. 2-3 రోజులు అయితే పక్కా ఉంటుంది. అయింది. ఇట్లనే ఉండాలి. జర 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 ఇట్లనే ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఇది ఇట్లనే ఉండాలి. ఎందుకంటే ఇది అప్పటికప్పుడు పచ్చడి కదా, ఇది ఈ విధంగానే ఉండాలి. మంచిగా ఉంటుంది. అయింది. ఇగో పచ్చి మామిడికాయతో దీనికి పోపు పెట్టుకోవాలి. ఆవాలు వేసిన, నూనె పోసుకున్నా, ఆవాలు వేసిన, జీలకర్ర వేసుకోవాలి. ఇక పప్పిత్తులు ఇట్లా వేసుకోము. నేను వెనకటి మాటలు చేస్తున్నా. పోషిత్తులు వేసుకుందరు, కానీ ఇక పోషిత్తులకు బదులు నేను ఒక మిరపకాయ వేస్తాను. ఇలా పోషిత్తులు ఉంటాయి కదా, ఇవి కరివేపాకు. ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా. ఇలా ఇక పసుపు వేసుకోవద్దు ఇక, ఎందుకు చాలా అయిపోతాయి. ఈ పోసు మంచిగా చేసుకోవాలి. ఈ పోసు మంచిగా చేసుకోవాలి. ఈ పోసుతోనే ఈ పచ్చడి టేస్ట్కి వస్తుంది. ఈ పోసుతోనే ఈ పోసు ఈ విధంగా చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేస్తాను. ఇగో కొంచెం చిటికెడు పసుపు వేసిన. కొంచెం చల్లారినాక ఇది పెట్టుకోవాలి. ఇగో
ఇది బాగా మంచిగా ఉంటుంది. ఈ ఉప్పు కారం అన్నీ పడ్డాయి. ఎప్పుడన్నా అందరికి ఇప్పుడు మామిడికాయల సీజన్, ఇక తొక్కుల సీజన్ వచ్చింది. ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగున్నది. ఉడుకుడుకు అన్నంలో తాలిడ అన్నం తినచ్చు. ఈ ఒక్క పచ్చడితోనే తినచ్చు. ఈ విధంగా పెట్టుకోండి. కొంతమందికి రోలు ఉండదు అనుకో, మిక్సీలో పట్టుకోండి, అది దంచుకోండి. రోలు ఉన్న వాళ్ళు దంచుకొని చూడండి. ఈ విధంగా మంచిగా ఉంటుంది. రోటి పచ్చడి రెడీ అయిందమ్మా. మీరు ఆవా రోలు పెట్టుకోరు కదా, ఈ విధంగా కూడా రోట్లు వేసుకుంటూ దంచుకోండి, మిక్సీ కూడా పట్టుకుంటే వస్తుంది. ఈ విధంగా వచ్చిందమ్మా. మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. నాకు ఒక లైక్ చేసుకోండి. ఉంటాం మళ్ళా.